తిరుమలలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. క్యూ లైన్లో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాం. అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అన్నప్రసాదం నాణ్యత పెంచాం. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని ఈవో చెప్పారు. దర్శనానికి వెళ్లిన భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు ఎన్ని లడ్డూలు కావాలన్నా ఇస్తున్నామని ఈవో తెలిపారు. పెంచడం జరిగింది. అన్నప్రసాదం తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో కూడా అక్కడ రోజు భక్తులు చాలా మంది అక్కడ అన్నప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది. అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే 1.05 lakhs అంటే 1,05,000 ఇచ్చేది పోయిన వారం చూస్తే 1,60,000 టికెట్లు ఇస్తున్నాం. అంటే 1,60,000 వారానికి ఇచ్చే నంబర్ చెప్తున్నాను, ఎందుకంటే రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటలు లేదా 15 గంటలు పట్టేది డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలనేది కూడా చూస్తున్నాము. అలాగే లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్తాను. అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ, కరెంట్ బుకింగ్లో కానీ, అకామిడేషన్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్న దళారీ వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించి